హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇక్కడేమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసము లంచ్ బాక్సెస్ రెడీ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఇడ్లీ పిండి తెప్పించుకున్నాను. ఆర్డర్ చేసుకున్నాను బయట. ఐడీ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా అది. సో, ఇడ్లీ చేశాను. ఇంకా బాదం చట్నీ చేశాను. ఇంకా వీళ్ళకి పాన్ కేక్స్ కావాలంటే అది పెట్టాను. దాని తర్వాత ఆరెంజ్ చేశాను. తాగుతానన్నా? తాగేసేలాండి. హ్యాపీ నువ్వు తాగుపో. బాయ్ టెడా, బాయ్ బాయ్ ఆలు. నవ్వు కుట్టి హామ్ కుట్టి బాయ్ 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 నాన్న వస్తా. అంతా తినేసేయండి. ఇక్కడ ఇది కూడా వంకరగా ఉందిరా నీ బ్యాగ్ లైట్గా. ఇట్స్ ఇంకా సడన్గా ఏంటి ఇలా ఫొటోస్ చూపిస్తున్నాను అనుకున్నా. ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. సో మా డాడీకి విష్ చేద్దాం అనిపించింది ఇంకా ఈ వ్లాగ్లో. సో హ్యాపీ బర్త్డే డాడీ. ఇంకా అలా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు ఏమంటే టీవీ చూద్దాము అనిపించింది. ఈ క్రూ మూవీ నేను ఎప్పటి నుండో అనుకున్నా చూద్దాం అనేసి, కానీ చూడలేకపోయాను. సో ఫైనల్లీ చూద్దాం అనేసి పెట్టుకున్నాను. కానీ సగమే చూసాను, సగం కూడా కాదు కొద్దిగా చూసాను. మళ్ళీ లంచ్ టైం అయిపోయింది అనేసి ఇంక లంచ్ చేయడానికి వచ్చేసాను. ఆ రోజు దొండకాయ కర్రీ చేశాను. సుదర్శన్కి దొండకాయలు అంటే భలే ఇష్టం. దొండకాయ కర్రీ చేశాను, రసం పెట్టేశాను, ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేద్దాము అనేసి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డేకి దోశకి వేసుకుందామని ఓట్స్ దోశకి నానబెట్టాను. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భలే బోరింగ్గా ఉండింది. అసలు వ్లాగే చేయబుద్ధి కాలేదు. ఇంకా అక్కడక్కడ అప్పుడప్పుడు అలా షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. ఇంకా నేనేమంటే 2 కుర్తీస్ తెప్పించుకున్నాను లక్ష్మీ గారి దగ్గర. లక్ష్మీ గారు అనేసి నేను మీకు రీసెంట్ బ్లాగ్స్లో కూడా చెప్పున్నాను. తన స్టిచ్చింగ్ చాలా బాగా చేస్తారు. బ్లౌజెస్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి. ఇది ఎట్లా అంటే రెడీమేడ్ కుర్తీస్ లాగే ఉంటాయి అనమాట తన స్టిచ్చింగ్ అంతా. ఇంకా రెడీమేడ్ కుర్తీస్ ఎట్లా ఉంటాయంటే మనకి హిప్స్ దగ్గర, థైస్ దగ్గర ప్యాంట్ పట్టకుండా కొంచెం అక్కడక్కడ టైట్ అనిపిస్తుంది కదా. మన సైజ్ ఎల్ అయినా కానీ ఎం అయినా కానీ మన అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని దగ్గర టైట్ ఉంటుంది రెడీమేడ్వి తీసుకున్నప్పుడు. కానీ ఇవి అసలు అలానే ఉండవు. దానికి మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పామంటే దాన్ని బట్టి స్టిచ్ చేస్తారనమాట. సో అలా నేను మెజర్మెంట్స్ అప్పుడు ఇచ్చిందే మళ్ళీ దాని దగ్గర అవే ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఏమంటే నాకు కొద్దిగా లూజ్ అనిపించింది. నేను కొద్ది సన్నగా అయ్యానా అనిపించింది నాకే. అంటే వేసుకున్న తర్వాత కొద్దిగా లూజ్ అనిపించింది. లూజ్గా అంటే మరీ లూజ్గా మెజర్మెంట్స్ తప్పుగా తీసుకొని లూజ్ చేశారు అట్లా కాదు. చాలా కంఫర్ట్గా ఉంది. కానీ తెలుస్తుంది కదా మనం కొంచెం సన్నగా అయ్యాము లావు అయ్యాము అనేది. సో అలా అనిపిస్తుంది. ఇంకా కుర్తీస్ మాత్రం భలే ఉన్నాయి. నాకు ఎంత పర్ఫెక్ట్గా నచ్చాయి. ఇంకా నాకు అనిపించింది అబ్బా బెస్ట్ ఏమంటారు టైలర్ ఒకరు నాకు దొరికారు, నేను తిని దగ్గర ఇంకా కుట్టించుకోవాలని అన్నంత ఇష్టం వచ్చేసింది నాకు తనంటే. సో బ్లౌజెస్ కుట్టించుకోవాలన్నా ఇంకా ఈ డ్రెస్సెస్ నేను జస్ట్ మెజర్మెంట్ వీడియో కాల్లో చూపించాను అంతే. ఇచ్చాను తను అడిగినవన్నీ మెజర్మెంట్స్ అంతే. కరెక్ట్గా స్టిచ్ చేసి పంపించేశాను. నేను ఎంతమంది దగ్గర కుట్టించుకొని ఉంటానో. అప్పుడు మనోహర్ ఇంటి దగ్గర కుట్టేవాడు. ఏ డిజైన్ చెప్పినా ఏ మోడల్ కావాలన్నా కుట్టించేవాడు. అలా లక్ష్మి గారు అనమాట ఇప్పుడు. ఇంకా తన దగ్గర అఫోర్డబుల్ కుర్తీ సెట్స్ కూడా ఉంటాయి. మెటీరియల్స్ అమ్ముతారు తను. సో తన దగ్గరే తీసుకొని అక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు. 350 రూపీస్ లోపలే మనకి మెటీరియల్స్ కూడా దొరుకుతున్నాయి. సో చెక్ చేయండి తన పేజ్, మీకు చాలా నచ్చుతుంది. ఇంకా తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, మీరు ట్రై చేయొచ్చు. తన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోండి. ఒక్కసారి చేయించుకోండి, మళ్ళీ అక్కడే చేయించుకోవాలి అనుకుంటారు. దెన్ ఇక్కడ ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట కాఫీ చేసుకున్నాం నేను సుదర్శన్. కాఫీ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి కదా డాడీ తెచ్చినవి, అవి పెట్టుకొని తింటున్నాము. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. హ్యాపీగా ఉన్నారు, అడ్జస్ట్ అయిపోయారు. అక్కడంతా హౌస్ అంతా గలీజ్గా చేసి పెట్టున్నారంట మా డాడీ. మిడిల్లో ఒకసారి వెళ్ళేసి 10 days ఉండేసి వచ్చారు కదా హైదరాబాద్కి వెళ్ళి. అప్పుడు ఆ విండోస్ ఓపెన్ చేసి పెట్టేసి వచ్చేసారంట. బెడ్ అంతా బట్టలే అంట. మమ్మీ ఫోన్ చేసి చెప్తా ఉంది ఇల్లంతా దుమ్ముగా ఉండిందమ్మా, నేను అంతా నీట్గా ప్యాక్ చేసేసి వచ్చాను. మళ్ళీ వచ్చారు కదా డాడీ గలీజ్గా చేసి పెట్టేసి వచ్చేసరి ఇవన్నీ సర్దుకోవాలి నేను అనేసి చెప్తా ఉండింది. ఇంకా ఇక్కడ యాపీని ఎత్తుకొని నేను చాలా రోజులు తర్వాత ఎత్తుకునేసరికి ఎందులో నేను యాపీ ఇంత పెద్దదైపోయింది బరువుగా ఉంది అనిపించింది. ఇంకా నేను రీసెంట్గా టెడ్డీ కోసం యాపీ కోసం ఏమంటే అగారో నుండి ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఉంటాయి కదా అవి ఆర్డర్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర ఇంతకు ముందు కూడా వాడుతూ ఉన్నారు. సో అగారో నుండి వస్తున్నాయిరా ట్రై చేయండి అని చెప్తే కావాలి అని. మెయిన్గా నాకు అగారో నుండి ఆర్డర్ చేస్తామంటే టెడ్డీ కోసం అనేసి బ్లాక్లో ఉంది. వావ్ అనిపించింది, నాకు బ్లాక్ అంటే భలే ఇష్టం. సో అలా ఇంకా బ్లాక్ కలర్లో బ్రష్ అంటే భలే ఉంటుందిరా అనేసి అనుకున్నాము. సో అట్లా ఆర్డర్ చేసుకున్నాము. అది ఆ రోజే వచ్చింది, ఇంకా ఓపెన్ చేస్తూ ఉంది. సో ఇదేమంటే అగారో సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనమాట, కాస్మిక్ ప్లస్ అనేది. ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని. మనకి 1 year వారంటీ కూడా ఉంటుంది. ఇంకా ఇలా దీనికి ఒక కేస్ కూడా ఇచ్చారు. సో మనము ఎక్కడ వెళ్ళాలి ట్రావెల్ చేస్తున్నామంటే ఇలా బ్రష్ దీంట్లో పెట్టేసుకొని మనము నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్లో అలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో చాలా బాగుంది, ఇంక క్వాలిటీ చాలా బాగుంది.
ఇంకా దీనికి 5 రీప్లేసబుల్ హెడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి పాడైపోయింది బ్రష్, అది బ్రిజిల్స్ పాడైపోయినాయి. సో ఇంకోటి కూడా మనకి చేసుకోవచ్చు, అట్లా 5 ఇస్తారు. ఇంకోటి అంటే ఇది ఒకటి ఇంటర్డెంటల్ హెడ్ అనేసి ఒకటి ఇస్తారు. సో డెంటల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాంతో చూసుకోవచ్చు. ఇంకా 1 USB ఛార్జింగ్ కేబుల్ వితౌట్ అడాప్టర్ ఇస్తారు. అది ఒక చూపించాను కదా, ట్రావెల్ కేస్ ఒకటి ఉంటుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇస్తారు. ఇంకా వారంటీ కార్డ్ ఒకటి ఇస్తారు. రెడీ వాళ్ళకి ఇదేం ఫస్ట్ టైం కాదు యూజ్ చేసేది. ఇది ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఏమంటే ఇంత ముందు కూడా ఆర్డర్ చేస్తున్నారు, అదే యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసుకున్నాం అంతే. సో వాళ్ళకి అలవాటే అనమాట. ఇంకా మంచిగా అంటే నార్మల్ బ్రషెస్ ఎలా ఉంటుందో దానికంటే ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది మనకి. చాలా బాగుంటుంది పిల్లలకి. మెయిన్గా వీళ్ళు అట్లా ఇట్లా తిప్పని అవసరం లేదు, అదే తిరుగుతా బ్రష్ చేపిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలకి ఇలాంటివి చాలా నచ్చుతాయి కదా, సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో టెడీకి ఫస్ట్ తెప్పించున్నాను, ఇంకా తర్వాత మళ్ళీ యాపీకి ఆర్డర్ చేశాను. చూస్తే లాక్కూడదు, బాబాకి చెప్తాడు. అమ్మా మెష్ పెట్టినా, గ్లాస్ ఓపెన్ చెయ్యి అంటున్నా, నీ లెగ్స్ దగ్గర ఉండేది. నువ్వు రేపు బ్రష్ చేసేటప్పుడు చెప్పు, వీడియో తీస్తా. టెడ్డీ కూడా బ్రష్ చేసుకుంటుంది. అదెందుకు, అది క్యాపా? different modes of cap. Different modes. ఒకసారి ప్రెస్ చేస్తే ఒక మాన్యువల్ ఉంటుంది చూడండి. ఫస్ట్ ప్రెస్ చేస్తావా? టెడ్డీ ఆ పాటికి కూడా బ్రష్ వచ్చేసింది, పొద్దునే వచ్చేసింది, నేను చూసుకోవాలా. అక్కడ ఉండింది కదా, టేబుల్ పైన ఉండింది కదా, అదే చాలు. ఇది నార్మల్. ఓకే, ఇది ఇంకా కాదు, ఇది స్పీడ్. వైబ్రేట్ అవుతుంది. అంత నువ్వేం కదిలించిన అవసరం, ఇటు అన్న అవసరం లేదు. దానికి ఒక దగ్గర పెడితే అదే చేసుకోరు దాని పని. హ్యాపీ రా రెడీ, అదే ఎక్స్ట్రా ఎత్తి పెట్టరా, ఎక్స్ట్రా అది అక్కడ. సో టెడ్డీకి ఆర్డర్ చేసింది అడల్ట్స్ ఆర్డర్ చేశాను. ఇంకా యాపీ కోసం ఏమంటే కిడ్స్లో ఆర్డర్ చేశాను. సో వాడికి పింక్ కావాలంటా ఉంటే ఇంకా ఈ కలర్ ఆర్డర్ చేశాను. ఇంకా బ్రష్ చేసేటప్పుడు నన్ను పిలిచింది అదే పనికి, అమ్మ ఇట్రా నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఇంకా దీంట్లో ఇంటర్డెంటల్ వచ్చాను. ఎలా బ్రష్ అది పెట్టుకున్నామంటే టీత్ మధ్యలో నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలి అంటే మాత్రం చెక్ చేయొచ్చు. సో పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటివి కొనిస్తూ ఉంటే బ్రష్ చేయడానికి అట్లా. ఇంకా ఆ రోజు ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ పంపించేసిన తర్వాత మేము, నా ఫ్రెండ్ వస్తుందన్నమాట యూఎస్ నుండి. సో తనని కలవడానికి వెళ్ళాలి బయటికి. నేను ఏమంటే రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాను మా సుదర్శన్ కోసం. సుదర్శన్కి ఏమంటే కరెక్ట్గా ఇలాంటప్పుడే కొంచెం మీటింగ్స్ అనేసి కాల్స్ అనేసి కొంచెం బిజీ అయిపోయి ఉంటాడు. అంటే నేను ఇంటికి పిలిచాను తనని రమ్మనేసి, తన పేరు ఉమా అనమాట. ఇంటికి రమ్మని పిలిచాను. తను ఏమంటే తన ఫ్యామిలీ ఎవరో ఉన్నారు, సో నేను రాలేను ఇప్పుడు, ప్లీజ్ మనం బయట కలుద్దాము అనేసి అనింది. సో అలా అనేసి ఇంకా నేను బయట కలుద్దాము అనేసరికి ఇంకా తను షాపింగ్ కూడా చేయాలి అనింది. అందుకనేసి ఇంకా మాల్లో కలుద్దాం అనేసి, నెక్సెస్ మాల్ ఉంది, శాంతినికేతన్ నెక్సెస్ మాల్, సో దాంట్లో కలుద్దాం అనేసి అనుకున్నాము. ఇంకా ఈ కుర్తీ ఏమంటే నేను కొనుక్కున్నప్పుడు దీన్ని చాలా చాలా కరెక్ట్గానే ఉండింది, ఇంత లూజ్గా లేదు, కరెక్ట్గానే ఉండింది. ఇప్పుడేమంటే ఇంత లూజ్ అయిపోయింది ఏంట్రా నాయన ఇది అనేసి అనిపిస్తుంది. ఎంత లూజ్ ఉంది చూసారా, మరి అంత లూజ్ ఎందుకు కొనుక్కుంటాను కదా నేను. సో ఎల్ సైజే అది మళ్ళీ. సో నేను సన్నగా అయ్యానా, ఇవి లూజ్గా కనిపిస్తున్నాయి, నాకేం తెలియడం లేదు. ఇంకా అలా సుదర్శన్ అడిగి, ఇంకా సుదర్శన్ కాల్స్ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ టైంలో ఇంకా తనని కలవడానికి వెళ్తున్నాను నెక్సెస్ మాల్కి. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఇప్పుడు తనను అసలు చూడలేదు, ఎలా ఉందో తెలియదు. అంటే నాకు వ్లాగ్స్ ద్వారానే తెలుసు అనమాట, మన సబ్స్క్రైబర్ అట్లా నాకు ఫ్రెండ్ అయిపోయారు. సో ఇప్పుడు నా ఫ్రెండ్ అనమాట. అలా యూఎస్ నుండి వస్తున్నారు. ఇంకా తనని కలవాలని ఉంది. ఇప్పుడు వరకు ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు అసలు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉన్నాము. ఇంకా తను వస్తుందని తెలిసి నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఉండింది. సో అట్లా వాట్సాప్లో చాట్ చేశాను అనమాట ఇండియాకి వచ్చేసిన తర్వాత తను. ఇంకా ఇక్కడ మాల్లో ఎంటర్ అవ్వగానే ఎంత మంచి స్మెల్ ఉందో అసలు, క్యాండీ స్మెల్ అనమాట. ఇంకా ఇక్కడేమంటే ఈ మాల్లో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏమైనా పాత బట్టలు ఎవరికైనా ఇచ్చేయాలనుకోండి, వీళ్ళ పొట్టివైపోతాయి, సో అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయచ్చు హ్యాపీగా. మనము ఎవరికి ఇవ్వాలి అని టెన్షన్స్ ఉండదు.
ఇంకా తను రావడానికి ఇంకా టైం ఉన్నిందనమాట. అందుకే ఇంకా నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరేసి వచ్చాను. ఇలా షాపింగ్ చేయాలి, తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనేసి. ఇంకా జీవాలో ఏదైనా షాపింగ్ చేద్దాము అనిపించింది. ఇంకా ఇక్కడ చాలా చాలా మంచి మంచి, నేను ఇంతకుముందు ఆన్లైన్లో షాపింగ్ చేసేదాన్ని. జీవా అమెజాన్లో ఆర్డర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఏదైనా నాకు ఒక మెయిన్గా ఇయర్ రింగ్సే నాకు చాలా నచ్చుతుంది అనమాట ఇక్కడ. సో అలా ఇక్కడ ఇంకా ఇది చూడగానే దీంట్లో తీసుకుంటాను బాబా నేను ఏదైనా గిఫ్ట్ తనకి అనేసి చూస్తూ ఉన్నాను. బాగా నచ్చాయి. ఇంకా ఈ సెట్ నచ్చింది, కానీ కాకపోతే రెడ్ కదా అన్నిటికీ మ్యాచ్ అవ్వదు అనిపించింది. ఇంకా చూశాను. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏమి ఇవ్వాలో తెలియలేదన్నమాట. ఇంటికి పిలుద్దాము, మంచిగా లంచ్ పెడదాము అన్నీ ప్రిపేర్ చేసి అది ఇది అనేసి అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ పెట్టి పంపించినప్పుడు అది వేరేగా ఉంటుంది కదా, అది చాలా నచ్చుతుంది అలా ఉంటే. కానీ తర్వాత తను ఇలా కలవాలని చెప్పేసరికి నేను ఏం తీసుకెళ్ళాలి ఏమీ తెలియలేదు. నెక్స్ట్ నాకు ఇది నచ్చింది, సో అది తీసుకున్నాను. ఇంకా ఇదొకటి నచ్చింది. ఇది ఎవరి కోసమో తెలుసా మీకు? గెస్ట్ చేయండి, మీకు ఇది ఎవరి కోసం తీసుకొని ఉంటానో. ఒకవేళ కరెక్ట్ రాంగో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను నేను మీకు. సో అలా ఇంకా అక్కడ షాపింగ్ చేసేసాను. ఇంకా కొంతసేపు వెయిట్ చేశాను అనమాట. తను వచ్చేసింది ఉమా అని. ఇంకా నేను సుదర్శన్ ఉమా ముగ్గురం కలిసి, ఇంకా తన రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు ఏమంటే షాపింగ్ చేస్తున్నారు. ఇంకా తిని నాతో కొంతసేపు ఒక 1 hour స్పెండ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ తను ఎంత మంచిగా ఎంత స్వీట్గా మాట్లాడారు. చాలా చాలా మంచిగా. నిజంగా చెప్తాను, ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ కలిసాను కదా నేను. సో అందరూ ఎంత స్వీట్గా మాట్లాడతారో, ఎంత లవింగ్గా ఉంటారో అసలు చెప్పలేను. ఇంకా నాకు ఉమా కూడా ఫస్ట్ టైం అక్కడే చూడడం నేను తనని. ఇంకా అక్కడే మాల్లో వచ్చి కాల్ చేసి మాట్లాడాను అనమాట. ఎక్కడున్నారు అని అడగడానికి అంతే. సో నాకు చాలా నచ్చేసారు, చాలా మంచిగా ఉన్నింది. ఇంకా అలా మాట్లాడేసి వస్తా వీళ్ళకి స్కూల్ టైం అయిపోయింది అనేసి వీళ్ళని పికప్ చేసుకునేసాము, టెడ్డీ హ్యాపీని ఇద్దరిని. ఇంకా అలా వీళ్ళు ఏమంటే షాక్ అనమాట. నేనైనా వస్తాను, సుదర్శన్ వస్తారు కదా, అలాంటిది ఇద్దరం వచ్చాము. అది కార్లో వచ్చాము. అంటే ఇక్కడ వరకు వచ్చేంత వరకు తెలియదు అన్నమాట నేను వచ్చాను వీళ్ళ కోసము అనేసి. ఇంకా నేను లాస్ట్ 1 week నుండి ఎంత సఫర్ అవుతున్నానంటే ఈ మైగ్రేన్తో. ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో పంపిస్తున్నారో, అంటే షేర్ చేస్తూ ఉంటారు కదా రీల్స్, కొన్ని మైగ్రేన్కి సంబంధించినవి ఉంటాయి కదా, ఇలా చేస్తే తగ్గుతుందంట అక్క, ఇది ట్రై చేయండి అనేసి ఎంతమంది పంపిస్తున్నారో. అసలు నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మాత్రం చేస్తూ ఉన్నాను, హాట్ వాటర్లో కాలు పెట్టుకోవడం, కానీ నాకు అంత అనిపించలేదు దానివల్ల. అయినా అంటే ఈ పెయిన్ ఉండదు, ఒక 2 weeks హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది. నేను ఎప్పుడైనా కొంచెం టెన్షన్ పడ్డాను, సో అలాంటప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 2 days ఉంటుందేమో, పోతుందిలే, 3rd day కూడా భరిద్దాము, పోతుందిలే, ట్యాబ్లెట్లు వేసుకోవద్దు అనేసి అనుకుంటూ ఉంటాను. కానీ అస్సలు అవ్వట్లేదు. 1 week అయింది, 1 week నుండి సఫర్ అవుతున్నాను. ఇంకా ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి, ఆ పింపుల్ సైడ్ అంతా పెయిన్ ఉంటుంది. అసలు అబ్బాయి ఎందుకులేండి అలా సఫర్ అవుతున్నాను. ఇంకా నా ఫ్రెండ్ ఉమాతో కలిసాను కదా నేను, యూఎస్ నుండి వచ్చారని చెప్పేసి. సో నా కోసం ఏమంటే గిఫ్ట్ తెచ్చారు, గాగుల్స్ తెచ్చారు. ఒక వ్లాగ్లో చెప్పానంట నేను, నాకున్న గాగుల్స్ ఏమంటే నా ఫేస్కి చిన్నవైపోయాయి, నా ఫేస్ లడ్డుగా అయిపోయింది అని చెప్పానంట. సో తను యాక్చువల్లీ నన్ను అడిగింది అనమాట, ఏం కావాలో చెప్పండి ఆశ, నేను వస్తున్నాను మీకోసం, ఏం కావాలని తీసుకొస్తాను అంటానే ఉన్నారు. నాకు వద్దు, నాకు ఏం వద్దు, మీరు వచ్చేయండి చాలు అన్నాను అనమాట నేను. సో తనకి అప్పుడు ఈ వ్లాగ్లో నేను చెప్పానంట, సో అది తెస్తాను ఆశ మీకు అంటే, సరే అని ఇంకా అప్పుడు మీ ఇష్టం అయితే అనేసి అన్నాను. సో నా కోసం ఆ గాగుల్స్ తెచ్చారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం ఏమంటే హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, సో అవి తెచ్చారు. ఇంకా సుదర్శన్ కోసం వచ్చేసి పర్ఫ్యూమ్ తెచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ మేమేమంటే ఆ రోజు ఫ్రైడే అనమాట, అది ఆ రోజు మేము ఊరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి అనుకున్నాము. కానీ సుదర్శన్కి వర్క్ ఉండేసరికి డ్రాప్ అయిపోయాం, సడన్గా వద్దనేసుకున్నాం. దానికి టెడ్డీ ఏమనిందంటే, బాబా మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు కదా, మమ్మల్ని ఎక్కడికైనా తిరుపతి తీసుకెళ్ళట్లేదు అనేసరికి సుదర్శన్ ఏమంటే, సరే హోటల్కి వెళ్దాం పదరా, మిమ్మల్ని బిర్యానీ తినిపిస్తాను నీకు అనేసి చెప్పాడు. ఇంతకు ముందేమంటే యునైటెడ్ తెలుగు కిచెన్స్ అనేసి ఒక వైట్ఫీల్డ్లో కొత్తగా పెట్టున్నారు. మేము తిరుపతికి వెళ్ళేసి, అంటే డాడీ వాళ్ళు రాలేదు అప్పటికి, సో అప్పుడు ఏమంటే మేము అటు పక్కకు వెళ్ళినప్పుడు అది ఓపెన్ అయిపోయిందేమో అనేసి వెళ్ళాం ఫస్ట్ టైం. వెళ్తే తీరా చూస్తే ఇంకా అది ఓపెన్ అవ్వలేదు, ఇంకా రెడీ చేస్తున్నారు అని తెలిసింది. సో వచ్చేసాం. అలా 2 times అట్లే చూసాం, ఇది ఇప్పుడే కాదంటారా అని మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అది సమ్ డేట్ చెప్పున్నారు. అంటే ఇది నాన్న వాళ్ళు వచ్చేసిన తర్వాత ఎప్పుడో ఓపెన్ చేస్తారా, నాన్న వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే మనము అని చెప్పున్నాను టెడ్డీ వాళ్ళతో.
కానీ మర్చిపోయాము దాని గురించి ఇటుపక్క ఎక్కువగా రాలేదు, సో అలా తెలియలేదు. దాని తర్వాత ఏమంటే ఇంకా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాగా సూర్య అన్న, వాళ్ళు వెళ్ళున్నారంట, చాలా బాగుంది అక్కడ అది అనేసి చెప్పేసరికి సరే అక్కడ తీసుకెళ్తాం పదండ్రా మిమ్మల్ని అనేసి మా సుదర్శన్ ఇంక ఇక్కడ తీసుకొచ్చాడు. సో యునైటెడ్ తెలుగు కిచెన్స్ అనేసి ఈ రెస్టారెంట్కి వస్తున్నాము. ఇంకా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, సో అంబియన్స్ ఎలా ఉంది, జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాను. ఎక్స్ప్లోర్ చేద్దాము అనేది అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నిన్న వ్లాగ్ పెట్టాను కదా, అప్పుడు నాకు ఎంతమంది స్వీట్ కామెంట్స్ పెట్టారో తెలుసా. నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అబ్బా అనిపించింది. చాలా వరకు నచ్చలేదు లేని కొంతమంది పెట్టున్నారు, అది వాళ్ళకి ఎలాంటివి పెట్టినా నచ్చవు కొందరికి. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చారు, నేను అడిగాను కాబట్టి ఇచ్చారు, సో ఇట్స్ ఓకే. కానీ నన్ను సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేశారు చూసారా, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా. అసలు నేను నార్మల్గా నాకు ఇలాంటివి ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం నేను గోల్డ్ది ఒకటి స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయడము. ఇంతకుముందు నాకు చాలాసార్లు వచ్చిందన్నమాట ప్రమోట్ చేయమనేసి, బట్ నేను ఒప్పుకోలేదు, నాకు గోల్డ్ గురించి అంతగా నాలెడ్జ్ లేదు, సో ఎందుకులే తెలియకుండా చేయడం ఎందుకు అనుకుంటా నేను దాన్ని చేయకుండా ఉండిపోయాను, ఇగ్నోర్ చేశాను. కానీ ఈసారి ఏమంటే నాకు కొంచెం ఐడియా ఉంది, సో నాకు ఇంట్రెస్ట్ ఉంది మెయిన్గా, సో చేద్దాం కదా, నాలాగా ఉండే వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా, అలాగా తెలియని వాళ్ళకు కూడా అట్లా అనిపించింది. అది కొత్త స్టోర్గా ఉంది, కొత్త మోడల్స్ ఉంటాయి అని తెలిసింది. సో నా ఫ్రెండ్ కూడా దాని గురించి చెప్పునింది, సో చేద్దాము అనేసి అనుకున్నాను. నేను అది గోల్డ్ జ్యువెలరీ స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు కొత్త కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను కదా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్వేస్ ఫ్యామిలీ వ్లాగ్సే అంటే అంత కొంచెం అప్పుడప్పుడు బోరింగ్గా ఉంటుంది, కంటెంట్ లేనప్పుడు ఇలాంటివి చేయొచ్చు అనిపించింది, చేశాను. సో ఇంకా హోటల్లోకి వచ్చేసామంటే ఇక్కడ అంబియన్స్ వావ్ అనిపించింది. నార్మల్గా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ ఇది కొత్తది కాబట్టి దీని అంబియన్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంది, చాలా బాగుంది, న్యూగా ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే సర్వీస్ మాత్రం వావ్గా ఉండింది, ఎంత మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ అక్కడ మనకి రెస్పాండ్ అవ్వడం కానీ చాలా బాగుండింది. ఇంకా మేము చాలా రెస్టారెంట్స్కే వస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది మాకు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ఈ రెస్టారెంట్ బాగుందా ఆ రెస్టారెంట్ బాగుందా, సో అలా రేటింగ్స్ ఇవ్వడం, సో అట్లాంటివన్నీ ఈజీగా ఇచ్చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ మెనూ ఓపెన్ చేసి చూసేసరికి నాకు ఏం తీసుకుందాము అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ ఏమంటే నాకు అనిపించింది అన్ని వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయొచ్చు, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను చెప్తాను టేస్ట్ గురించి ఎలా ఉందో ఏంటి మళ్ళీ చూపిస్తాను దీంట్లోనే. బట్ నాకు ఏమంటే ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది కదా, అది కొంచెం నచ్చలేదు. ఏమంటే ఈ రెస్టారెంట్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అనిపించింది కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ మేము వెళ్ళినంత వరకు. ఎంత మంచి వాళ్ళు వీళ్ళు తెచ్చేసారు అప్పుడే. మొజెట్టో అట్లా పెట్టు, గోలీ సోడానే. అవును, ఒక్క నిమిషం బాబా, ఎలా ఉంది? బాగుందా? ఇంట్లో అమ్మ చేసినట్టు ఉంది, ఆంటీ ఎప్పుడు చేశారు? చికెన్ సూప్ తాగినట్లేదు, ఇంట్లో చికెన్ సేర్వా తిన్నట్టుంది. నేను సౌండ్ వచ్చేటట్టు చేసేదా? వచ్చింది, నేను చేస్తాను, ఫుల్ సౌండ్ వచ్చేది. స్లోగా తాగు హ్యాపీ, తాగు హ్యాపీ, నువ్వు తాగు. ఇటు తిప్పించుకో, గోలీ సైడ్ ఉండాలి, ఈ సైడ్ ఉండాలి గోలీ. చూడు ఇట్లా బోతలు ఈ పక్క, ఇంకా ఇట్లా ఇటు ఫోన్ చేసుకో, ఇట్లా సైడ్ అట్లా ఉండాలి, గోలీ రాదు. బాగుందా? అయ్యో, మా సుదర్శన్ కనిపించడు కానీ భలే తులుపోడు తెలుసా అసలు. ఆ కూల్ డ్రింక్స్ ఎవరైనా గోలీ సోడాలు ఇట్లా షేక్ చేసి మళ్ళీ దాన్ని గోలీ సోడా కొడితే అది పొంగిపోదా, అది తెలిసి కూడా కావాలని చేస్తూ ఉంటాడు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమంటే చికెన్ సూప్ తెప్పించుకున్నాం, మా సుదర్శన్ భలే నచ్చేసింది. వాళ్ళిద్దరికి నచ్చుతా ఉంటే అప్పుడే అర్థమైపోయింది ఇది ఇంకా నాకు నచ్చదు అనేసి. ఇంకా నిజంగానే అది సూప్ లాగా లేదు, షేర్వా లాగా ఉంది, చికెన్ షేర్వా. మా అత్తయ్య చేస్తుంటారు చికెన్ కర్రీ, దాంట్లో షేర్వా వస్తుంది, సేమ్ అలానే ఉంది. సో నాకు అంతగా నచ్చలేదు, కానీ డిఫరెంట్ టేస్ట్ అనమాట, ట్రై చేయొచ్చు అనిపించింది.
ఇంకా ఈ మధ్య ఎప్పుడైనా ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఎక్కువగా మేము ఫిష్ ప్రాన్స్ ఆర్డర్ చేసుకుంటున్నాము. బిర్యానీ మాత్రము చికెన్ బిర్యానీ, సో చికెన్ దమ్ బిర్యానీ అట్లాంటిది ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇంకా ఫిష్ అయితే టెడ్డీ యాపీ కూడా తింటుంది, ప్రాన్స్ అయితే యాపీ కూడా తింటుంది అనేసి మెయిన్గా అలా అనుకునేసి తెప్పించుకుంటున్నాం. ఇంకా చికెన్ మటన్ అనుకోండి యాపీ అసలు నోట కూడా పెట్టద్దు, పాప ఇష్టం తినిపించాలి. ఇంకా ఇది వచ్చేసి ప్రాన్స్ అనమాట. టేస్ట్ మాత్రం వావ్గా ఉంది. ఇంకా మనం వెళ్ళగానే ఇలా స్టార్టర్స్ ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అసలు ఇంకా బిర్యానీ తినబుద్దే కాదు కదా. సో అలా స్టార్టర్సే తినేయాలి చాలు అనిపిస్తుంది. కానీ సుదర్శన్కి మా రెడ్డికి ఏమంటే ఏం తిన్నా కానీ చికెన్ మళ్ళీ చికెన్ బిర్యానీ ఉండాలి, అది తినిన తర్వాతే రావాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇంకా టేస్ట్ అయితే వావ్గా ఉంది, ఇంకా క్వాంటిటీ కూడా ఓకే సరిపోతుంది అనమాట. ఇంకా ఈ స్టార్టర్ వచ్చేసి నాటుకోడి ఏదో సంథింగ్ మర్చిపోయాను దాని నేమ్. సో నాటుకోడి అది రోస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ టేబుల్స్ అన్నీ చాలా బాగున్నాయి, కొత్త హోటల్ కాబట్టి న్యూగా చాలా బాగుంటుంది. ఇంకా ఎంత పెద్ద ఫ్యామిలీ వచ్చినా సరిపోతుంది అనమాట. కింద కూడా ఉండింది, మేము కింద కావాలని కిందకి వెళ్ళలేదు, పైన వెళ్ళి కూర్చోవాలి, ఇలా పైన బాగుంది అన్నట్టుగా అనిపించింది. సో ఇట్లా పైకి వచ్చి కూర్చున్నాము. అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దీని కాస్టే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. మేము ఇంతకుముందు ఐరన్ హిల్కి వెళ్ళాము, లాంగ్ బోట్కి వెళ్ళాము, ఆ హోటల్స్కి ఎట్లా వెళ్ళాము రెస్టారెంట్స్కి జస్ట్ వన్ టైం విజిట్ అనమాట. అట్లా వెళ్తాం, దాని గురించి తెలుసుకొని చూసుకొని ఓ ఇలా ఉంటుందా సో అట్లా అనేసి వచ్చేస్తాం. ఇంకా ఇది కూడా కొంచెం నాకు అలానే అనిపించింది. ఒక్కసారి వద్దాం చాలరా ఇంకొద్దు ఇంకా రావద్దు అనేసి అంటే లేదంట, వీళ్ళకి మళ్ళీ రావాలంట, భలే నచ్చేసిందంట. ఇంకా మెయిన్గా వీళ్ళకి గోలీ సోడాలు నచ్చాయి. ఎన్నిసార్లు అడుగుతా ఉంటే అన్నిసార్లు తెప్పిస్తానే ఉన్నాడు మా సుదర్శన్. మళ్ళీ మా సుదర్శన్ వచ్చేసి ఇంకొక గోలీ సోడా ఇది ఆర్డర్ చేసుకున్నాడు, అదేదో సంథింగ్ ఇంకా ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో నాకు అసలు తినబుద్దే కాబట్టి రెడీ కోసం మెయిన్గా ఇంకా కొంచెం టేస్ట్ చేద్దాం అనేసి చేసాము. అది ఎలా ఉందంటే ఇంకా మేము బిర్యానీ జోన్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం, మా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట, వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్. సో ఆ స్టైల్లో ఉంది బిర్యానీ, ఆ ఫ్లేవర్ అంతా అనేసి అనిపించింది. నాకైతే అలానే అనిపించింది. ఇంకా సుదర్శన్ వల్ల కూడా అట్లే అనిపిస్తుందో లేదో నాకు తెలియలేదు. సో ఫస్ట్ అయితే నేను పెట్టగానే టేస్ట్ చేస్తే మాత్రం నాకు ఆ టేస్టే అనిపించింది అనమాట. బిర్యానీ జోన్ లాగే ఉంటుంది. ఇంక ఇక్కడ చూసారా అంతా గలీజ్ చేసుకున్నాడు సుదర్శన్, ఆ షర్ట్ మీద అంతా పడిపోయింది. యాపోర్డ్ అది గోలీ సోడా ఒకటి కొట్టాడు, షేక్ చేసి మరీ కొట్టాడు, అంతా పొంగిపోయింది అనమాట. అంతా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు ఇద్దరు కూర్చొని. టెడ్డీ నార్మల్గా అయితే నా పక్కనే కూర్చుంటారు, సుదర్శన్ పక్కన కూర్చోదు అసలు. అలాంటిది యాపీ నా పక్కన కూర్చుంది. ఇంకా సుదర్శన్ పక్కన టెడ్డీ కూర్చునేసరికి బొబ్బా పో నేను నీ దగ్గర కూర్చొని ఇంకొకసారి అనేసి అంటా ఉంది. ఇంకా ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు, ఇది మటన్ బిర్యానీ అనమాట. నాకు ఈ మధ్య రెస్టారెంట్స్కి వెళ్ళిన ఇంట్లో చేసుకోవాలనుకున్నాం, మటన్ తినాలి అనిపిస్తుంది. చికెన్ బిర్యానీ చికెన్ తినాలి అనిపించట్లేదు. అది ఎందుకు అలా అయిపోయింది నాకైతే. ఒకప్పుడు అసలు మటన్ అంటే నేను హేట్ చేస్తాను, నాకు అసలు ఇష్టమే లేదు, నవ్వులు ఊసేస్తాను అనమాట, అలా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు మటన్ బిర్యానీ మటనే కావాలి అనిపిస్తూ ఉంది, అది ఎందుకో తెలియట్లేదు. నా కోసం సుదర్శన్ మళ్ళీ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా నేను ఎప్పుడు బిర్యానీ జోన్లో మటన్ బిర్యానీ ట్రై చేయలేదు, సో ఆ టేస్ట్ నాకు తెలియట్లేదు అనమాట. బాబా ఇవి సూర్యకాంతమా. ఇంకా ఈ సీన్ గుర్తుందా మీకు, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, రీల్ కూడా పెట్టాను. సో ఇక్కడ తీసింది అనమాట అది. నెక్స్ట్ ఇది హైదరాబాద్లో విజయవాడలో కూడా ఉందంట. మీలో ఎవరైనా వెళ్ళారా హైదరాబాద్లో, అంటే యునైటెడ్ తెలుగు కిచెన్స్ ఈ రెస్టారెంట్స్కి వెళ్ళారా? ఇంకొకవేళ వెళ్ళుంటే నాలాగే అనిపించిందా లేకపోతే బాగుందా, అలా ఎలా ఉండిందో నాతో మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. సో అంతే, ఎమ్మి డిన్నర్ చేసాము, ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము. సుదర్శన్కి రెడ్డికి అయితే ఫుల్ హ్యాపీ అనమాట, మళ్ళీ రావాలంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. ఇంకా నన్ను ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.